ఓకే అన్న ఇంటికి అంటే కెమెరా ఉంది पैसा जाना किरण చాలా మంచి నూటికి 100% తెచ్చేసి రెండు కార్లు మీటింగ్ ఉంటుంది కూడా బాగా highest millionaire Mukta municipal parliament election highest ఛాలెంజ్ ఏమంటే ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్ కాంగ్రెస్ మంచి మెజార్టీ వచ్చింది అంతకంటే ఒక్క ఓటర్ల మీద అప్రిషియేట్ చేయాలి అంత కష్టపడ్డారు ఇప్పుడు కూడా మేము అదే లీడ్ తీసుకోవడానికి కష్టపడి వాళ్ళ ఇంట్లో కూడా తెలుస్తాం 100% మేమే గెలుస్తున్నాం లీడ్కి వస్తున్నాం ప్రయత్నిస్తాం 453 సభ్యతం చేపించాం కార్యకర్తలు అమౌంట్ ఇక్కడ ఈ ఊర్లో కూడా భారీ ఎత్తున కార్యకర్తలు క్యాండిడేట్ కూడా ఒక కార్యకర్తలు పోటీ అవసరం లేదు ఓటర్లు అంతా తీసుకున్నాం ఇది మాకు ఎస్టీ రిజర్వేషన్ మొన్న ఎలక్షన్లో మాకు ఎస్టీలకు వచ్చిందని వచ్చిన
ఇంతకుముందు కూడా మేము అడ్డే ఉండే సార్ 25 years ఇక్కడ 9 years ఉన్నాము అంతే అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటే ఇంకా మేము హైదరాబాద్లోనే ఉన్నాము. మా బాబు వాళ్ళ పిల్లలందరినీ సార్ అంటే పంపించినాం. అన్న తెలుసా ఎవరండి? నిన్న పార్లమెంట్లో మాట్లాడి పార్లమెంట్లో బయట వాసనతో బయట రేషన్ ఇట్లా నేను ఇట్లా సంపాదించుకొని రోజు గుడికి వెళ్తుండే రోజు గుడికి వెళ్తాను. ఈరోజు వెళ్తాడని నేను నీళ్ళు పెట్టి ఆటలు దొరుకుతుంటే బయట ఉండి తర్వాత క్లాత్ చూసి లోపలికి వచ్చిన ఇంకా తీసుకుంటున్నాడు. పర్సన్ లేరు, నేనే చూసినాను. చూసి లోపల పోగొట్టుకున్నాను. ఇలా మొత్తం అంటే ఇలా మా బాబు కూడా లేకుండే మా అత్తమ్మ నేను మా యారలు ముగ్గురమే చూసినాం. నేను లోపల పోగొట్టుకుంటే వాళ్ళు వచ్చింది ఏమైందంటే ఇట్లా అయిందంటే ఇంకా పట్టుకొని తీసినాం. అలా పంట పెట్టి తర్వాత పిల్లలు పడుకోవడం వచ్చి నాకు కూడా ఏం చెప్పలేదు సార్ అసలు కంఫర్టబుల్ చెప్పలేదు. హైదరాబాద్లో వెంకటేశ్వరం బుద్ధిరాజు వెంకటేష్ టెన్షన్ ఎందుకు నీకు ఎందుకు భయము ఎలక్షన్ అన్న తర్వాత గిట్లనే ఉంటుంది గెలుపు ఓటమి ఉంటుంది నేనన్నా భయపడరా అని చెప్పిన ధైర్యంగానే ఉంటాను. మళ్ళీ ధైర్యం చెప్పిన వాడు మంచిగా ఉంటాడు మంచిగా ఉంటాడు. అన్నాడు మా దగ్గర కూడా ఆయన అంతకు ఆయననే భయపడుతుండే లోపలే ఏమైతే ఫస్ట్ టైం మెటీరియల్స్ అక్కడ ఊళ్ళకి చేస్తుంది వాళ్ళని తీసుకొని ర్యాలీకి వచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి గెలుస్తున్నాం గెలుస్తున్నాం అని చెప్తాను. నేను హైదరాబాద్లో ఉంటాను. అక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన న్యాయం జరగాలని ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఎంతమంది వచ్చిందని తెలుసు కదా. అక్క నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రామచంద్రరావు గారు వచ్చారు. రాత్రికి హుషన్ నాయక్ అనే ఎస్టీమీ కూడా వచ్చారు. అన్న ఢిల్లీ నుంచి వచ్చారు. రాత్రి 1:30 వచ్చారు.
మీ కుటుంబం కోసం మీకోసం న్యాయం జరగాలని ఏదైనా మీకు మంచి చెడ్డ ఏదైనా ఉన్నా ధైర్యపడద్దు. మీ కుటుంబం కోసం న్యాయం జరగాలని ఇంతమంది ఇంత పెద్ద పెద్ద వాళ్ళు భారతదేశం మొత్తంకి తెలిసిపోయింది మాధవి పేరు పార్లమెంట్లో మాట్లాడారు ప్రధానమంత్రి సమక్షంలో. దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు న్యాయం కోసం మీరు ఆలోచించాలి. మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడాలంటే తెలుగు మాట్లాడండి. కావాలని మాట్లాడుతున్నాను. తెలుగులో మాట్లాడిన మినిస్ట్రీ కదా ఏ విషయం ఉన్నాడు అంటే ఆ టైంలో రాలేదు నాకు. ధైర్యంగా ఉండండి అమ్మ. ఇది మన పార్టీ తరఫున నిన్న చెప్పింది కదా అధ్యక్షులు అలా తెలియదు. రామచంద్రరావు గారు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్. బీజేపీ చనిపోవడం వల్ల చాలా బాధపడ్డారు. కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తాత్కాలికంగా ఇదైతే ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నినాదం చేసినారు. అది అకౌంట్ వేసేసుకోవాలి. బ్యాంకులు వేసేసుకోవాలి. మీ అకౌంట్ వేసేసుకోవాలి. స్కూల్ ఏది అవసరం ఉన్నా కూడా మనలో చెప్పండి. హైదరాబాద్లో కూడా ఏ పని ఉండాలండి. బాబు అమిత్ షా హైదరాబాద్ అవసరం ఉన్నా కూడా మీరు కలవండి. మీకు సాయం జరుగుతుంది. మేము ఇప్పుడు మనమైతే పోయినోళ్ళని తీసుకురాలేము. ఏదైనా మీకు మంచి చెడ్డ మేము ఉంటాము. ఖచ్చితంగా ఈ కేసు కూడా విషయం కూడా కొట్లాడతాం. పార్టీ తరఫున మేము కొట్లాడతాం. నేను డీజీపీ తోటి మన వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిసారు. హైదరాబాద్లో ధర్నా చేసిన డీజీపీ మనకు న్యాయం జరగాలని మన పార్టీ తరఫున చాలా పెద్ద ఎత్తున నిన్న ధర్నా జరిగింది. నేను పార్లమెంట్లో మాట్లాడిన ప్రధానమంత్రి గారి దృష్టి కూడా పోయింది ఈ విషయం. ప్రధానమంత్రి గారు స్వయంగా రాత్రి నేను 2 గంటలకు వచ్చిన, తప్పకుండా నువ్వు పోయి రేపు కలిసిరా అని చెప్పినాను. అందుకే నేను రాత్రి ఆధారగా బయలుదేరి వచ్చినది. వచ్చి ఇక్కడనే పడుకున్నాను. ఇక్కడనే పడుకుని మేము పొద్దున్నే కలిసిపోవాలా పోలింగ్ గంట ముందే అని వచ్చినాను. ఇక్కడ పోలింగ్ లేదు, ఇలా లేదు. మళ్ళీ మాట్లాడతారు మీరు మంచి చేయడానికి తర్వాత. ఇప్పుడైతే పోలింగ్ లేదు. 6 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం. దాని మీద మీదంతా అయిపోతుంది. తర్వాత మాట్లాడతాం. ధైర్యం ఉన్నాము. ఇంతకంటే ఇప్పుడు అన్ని రకాలుగా మేము ఉంటాం. మీ కుటుంబానికి అండగా ఉంటాం. మన పార్టీ అంతా ఉంటాం. తప్పకుండా మేమే చెప్తున్నాం. మీరు అడుగుతున్నాం. ధైర్యం ఉండాలన్నా ఏం కాదు. మన దురదృష్టం ఉంటే ఏం చేస్తాం. ఎవరికైనా చెప్పేది ఉండే, బాధ ఉంటే మీకన్నా చెప్పేది ఉండే. అందరూ అవసరం కావాలి. కాకపోతే మేము ఎక్కువ శాతం ఊళ్ళో కూడా లేము. అప్పుడప్పుడు వస్తుంటే ఒక 8 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నాము. ఊళ్ళో ఉన్నాం 8 సంవత్సరాల నుండి. మళ్ళీ అంటే వెళ్ళిపోయి ఎక్కువ శాతం ఊళ్ళో లేదు కూడా. ఇప్పుడు ధైర్యం ఉంది. చిన్న బాబు ఉంటుంది కదా. మా తండ్రి కౌన్సిలర్ అవుతుండే అనేటువంటి ఉండే కదా. అదే అయితోడు అనవసరంగా చనిపోయింది. డాడీ భయపడకు, నేను ఉన్నది కాదు. ఊళ్ళో
డాడీ ఇది ఒకటి సంస్కరిస్తే బాగుంటుంది అని బాబు కూడా ధైర్యం అదే చెప్పి వాడు మంచిగా కళ్ళు మూసుకుంటే మంచిగా ఉన్నది వాతావరణం. ఇక్కడ మంచిగా మున్సిపల్ చైర్మన్ గెలుస్తాం, అంతా బాగుంది. గతంలో కూడా గెలిచాము ఇక్కడ మనం, చైర్మన్ మనమే ఉన్నాం. అప్పుడు బలం తక్కువ ఉండేది, మంచి వాతావరణం వచ్చింది తెలంగాణ, మంచి గెలుస్తుంది. మీ దురదృష్టం పార్టీ దురదృష్టం. పార్టీ కూడా నష్టం జరిగింది వలస లేకపోవడంతో, పార్టీ కూడా నష్టం జరిగింది. మీరు ఉండాలి, నేను మళ్ళీ ఇప్పుడు వచ్చిన మనోళ్ళు ఉంటారు. మీకు ఏ ఇబ్బంది ఎక్కడైనా రండి, మళ్ళీ మీకు 2 రోజులక మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడతాను. సరే చెప్తా మాట్లాడతాను మనోళ్ళు మాట్లాడతాను. వస్తామా ఇంట్లో చేయాలి మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడతాను. కార్యక్రమాలు పూర్తి చేసుకుని దాని యొక్క మనోళ్ళు వచ్చి మాట్లాడతారు. బాబు ధైర్యం చేయాలి. ఎవరికైనా ఉంటుంది కదా, ఇంటి పెద్ద మనిషి కౌన్సిలర్ అయ్యేటోడు ఒక పోలింగ్ ఒక రోజు ముందు అనేది దూరం అయితే ఎవరికైనా బాగుంటుంది కదా. అందులో పేద కుటుంబం మనం. ప్రచారం నాలెడ్జ్ కూడా బాగుంది, ప్రచారం నాలెడ్జ్ కూడా బాగుంది. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నిన్న మన కదా ప్రచారం ఊళ్ళో కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పబ్లిక్ ఓటర్స్ మంచిగా చెప్తారు. ఎవ్వరికి భయపడద్దు, బెదిరించినా కూడా. ఏమ్మా బాబు, నేను హైదరాబాద్లో ఉంటే ఎవ్వరు భయపడద్దు, ఎవరు భయపడద్దు, ఏం భయపడదు, ధైర్యం ఉండదు. అన్నింటికి రకాలుగా ఉంటారు. ఏదున్నా నెంబర్ రాసుకోండి, కొండ నెంబర్ ఉందా మేడం కూడా రాసుకోండి, 2 నెంబర్ రాసుకోండి. మేము ఇస్తారు మనల్ని ఇస్తారు, రాసి పెట్టుకున్నారు. హైదరాబాద్ ఉంటారు కదా. ఇందాక మొన్న మాట్లాడింది, ఫోన్ కూడా చేసి మాట్లాడింది అక్కడ. వస్తామమ్మా. ధైర్యం ఉంది తమ్ముడా, నేను వద్దు వద్దు బాబా, చేద్దామా చేద్దాం. వద్దాము దండం పెడతాం. మీ పేరు వీళ్ళందరూ కలిసి వచ్చి మేము కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం కమిట్మెంట్ అప్పుడు ప్రయాణం చేసిన క్యాండిడేట్. ఆ తర్వాత మాకు కూడా చెప్పలేదు, మేము మస్తు ధైర్యం తిన్నాం. ಎಲ್ಲ ವಾರ ఫస్ట్ మన క్యాండిడేట్ అన్న తర్వాత బెదిరించి హైదరాబాద్ వస్తుంది. పంపలేదు సార్, ఇంట్లో పని కూడా తెలుసుకోలేక తొందరగా రాజకీయంలో ఒత్తిడి ఉంటే అది నీకు ధైర్యం వచ్చినాక వచ్చినాక కూర్చొని మాట్లాడమని మాట్లాడాను సార్. అంతేగాని మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క వార్డులో ఈ యొక్క గ్రామంలో ఒక సంతోషకరమైనటువంటి
ఉండాల్సినటువంటి ఈ సమయంలో మరి ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈరోజు పండుగ వాతావరణంలో పోలింగ్ జరగాల్సినటువంటి రోజు ఒక విషాద ఛాయల మధ్యలో మా పార్టీ కానీ, ఈ గ్రామ ప్రజలు కానీ, ఈ వార్డు ప్రజలు కానీ, ఆ కుటుంబం కానీ ఈరోజు మేము ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా దురదృష్టకరం. నేను నిన్న ఉదయం ఢిల్లీ చేరుకోవడం జరిగింది. మా ఎంపీ గారు జరిగిన విషయం కూడా వెంటనే మాకు చెప్పారు. అరుణమ్మ గారు, మా అమర్నాథ్ గారు, మా కొండయ్య గారు కూడా చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడడం, మరి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్జీ గారికి చెప్పిన తర్వాత నిన్నటి రోజు డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, నేను కానీ, వారు రాజ్యసభలో, నేను లోక్సభలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి ధోరణి. ఇక్కడ మక్తల్ నుంచి మొదలు పెడితే గోదావరి కన్నీ కాగజ్ నగర్ వరకు, ఇక్కడ జైరాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో అందరినీ బెదిరింపులు చేయడం, అభ్యర్థులను బెదిరింపులు చేయడము, మహిళా అభ్యర్థుల దగ్గర భర్తలను, యువకులు పోటీ చేసిన దగ్గర తల్లిదండ్రులను పిలిపించి బెదిరించడము, పోలీస్ స్టేషన్లకు పిలిపించడము, కేసులు పెడతామని చెప్పడము, మీకు ఉన్నటువంటి భూమి రికార్డులు మార్చేస్తామని చెప్పడము, అయినాక మీకున్నటువంటి పేద కుటుంబాలైతే, మధ్యతరగతి కుటుంబాలైతే రేషన్ కార్డు తొలగిస్తామని చెప్పడము, లేక మీరు విత్డ్రా చేసుకుంటే మీకు ఇల్లు ఇస్తామని చెప్పడము, ఈ రకంగా అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని చెప్పడము, వినకపోతే నువ్వు గెలిచినాక ఎట్లా ఉంటావో చూస్తా, ఈ రకంగా అభ్యర్థులనే కాదు పార్టీ కార్యకర్తలను కూడా అనేక ప్రాంతాల్లో బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను ఈ రకంగా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం, మరి బెదిరింపుల ద్వారా గెలవాలనేటువంటి ప్రయత్నము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దురదృష్టకరము. ఈ యొక్క వార్డులో గత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి చూసినట్లయితే మా పార్టీకి సుమారు 500 ఓట్ల మెజార్టీ, 570 ఓట్ల మెజార్టీ ఈ యొక్క వార్డులో బీజేపీకి గత పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చింది. అందుకే ఈరోజు మరి బీజేపీని, అభ్యర్థిని బెదిరించడం ద్వారా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఈ రకంగా జరగడము, ముఖ్యమంత్రి గారి ఇష్టారాజ్యంగా ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ఈ వార్డులో ఉన్నటువంటి మా మహాదేవ్ గారు కూడా అందరినీ బెదిరించడము, మరి ఇది ఏ రకంగా దారి తీస్తుందో మనం చూసాం. ఈ సంఘటన చాలా దురదృష్టకరము. ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం ఎవరికీ శోభ తీసుకురాదు.
రాజకీయాలు ఒక్కరోజుతో అయ్యేటివి కాదు. రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే తెలంగాణలో మొదలు కాలే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. గెలుపు ఓటమిలు అనేటువంటి సహజం. కానీ ఈ రకంగా మరి ప్రాణాలు పోయే పరిస్థితి, ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితికి రాజకీయాలు రావడం అనేటువంటిది ఇది ఏమాత్రం మంచిది కాదు. సొంత జిల్లాలో మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇతర ముఖ్యులు ఇంకా సంయమనంతో ఉండాలి. మరి మొన్న సాయంకాలం జరిగినటువంటి ఊరేగింపులో కూడా ఇక్కడ చివరి ప్రచార కార్యక్రమంలో కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరుణమ్మ గారు వచ్చారు. వారితోటి కలిసి మహాదేవ్ గారు ఫోటో కూడా దిగారు. నేను గెలుస్తున్నానని చెప్పారు. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి ఈ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి ప్రాణాలు తీసుకోవడం అనేటువంటిది మమ్మల్ని అందరినీ కలిసివేసింది. ఇది గెలిచే వార్డు. మంచి భారతీయ జనతా పార్టీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 570 ఓట్ల మెజార్టీ వచ్చినటువంటి వార్డు. మరి ఈ వార్డులో గెలిచే అభ్యర్థి ఈరోజు మరి చనిపోవడము, మరి కుటుంబం కూడా పేద మధ్యతరగతి కుటుంబము, చిన్న వ్యాపారం హైదరాబాద్లో చేసుకొని పిల్లలను చదివించుకుంటున్నాడు. ఇది ఎస్టీగా రిజర్వ్ అయినందుకు వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మా పార్టీ నాయకులతో మాట్లాడి మరి బీజేపీగా పోటీ చేసి గెలవాలనుకున్నారు. మరి గెలిచే సమయంలో చివరి రోజు మరి ప్రచారం అయిపోయిన తర్వాత ఈ రకంగా జరగడం అనేటువంటిది ఎవరికైనా మనసు కలిచివేస్తుంది. నేను పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు, నేను తెలుగులో మాట్లాడాను. ఎందుకు తెలుగులో మాట్లాడామంటే మరి కుటుంబానికి ధైర్యం చెప్పాలి, మా తెలంగాణ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో తెలుగులో మాట్లాడాను. అప్పుడు విషయం తెలుసుకున్నారండి. ఏం విషయం అంటే ఇట్లా జరిగిందంటే వెంటనే మళ్ళీ రాత్రి నాకు ఆదేశాలు ఇచ్చి నువ్వు వెళ్ళిపో, ఆ కుటుంబాన్ని పరామర్శించని చెప్తే నేను ఇక్కడికి రాత్రి 2 గంటలకు చేరి ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఊరు ఈ యొక్క మున్సిపల్ బయట రాత్రి బస్సు చేసి ఉదయమే మళ్ళా పోలింగ్కి ఏమి ఇబ్బంది జరగదన్న ఉద్దేశంతో ఈ ఎలక్షన్ ఈ వార్డులో పోలింగ్ లేదు కాబట్టి, ఈ వార్డులో పోలింగ్ ఆగిపోయింది కాబట్టి ఈ వార్డుకు వచ్చి నేను వెళ్ళాలనే దృక్పథంతో మరి ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించాలని మా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులను తీసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించాము. వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఒక్కటే మాటలు కోటలు దాటుతాయి తప్ప పనులు ఈరోజు గత 2.5 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీల అమలు చేయలేదు కాబట్టి ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. వాళ్ళు ముఖ్యంగా ఆ రకంగా ఉన్నటువంటి వ్యతిరేకతను బెదిరింపుల ద్వారా, డబ్బులు వెదజల్లడం ద్వారా, అక్రమ కేసులు పెట్టడం ద్వారా మరి గెలుస్తామనుకుంటే ఎక్కువ రోజులు ఎవరు కూడా రాజకీయాలు చేయలేరు. ప్రజలు ఆదరించాలి, ప్రజల ఆదరణతో రాజకీయాలు చేయాలి తప్ప బెదిరింపు రాజకీయాల ద్వారా పోలీసులను అడ్డం పెట్టుకోనో, డబ్బులను అడ్డం పెట్టుకోనో, అక్రమ కేసులను అడ్డం పెట్టుకోనో, భూములను బదలాయిస్తామనో మరి ఆ రకంగా ఎవరు కూడా ఎక్కువ రోజులు రాజకీయాలు ఎవరు చేయలేరు. ఏ పార్టీ అయినప్పటికీ అనేక పార్టీలను చూసాం మనం చరిత్రలో. కాబట్టి ఏది ఎవరికి శాశ్వతం కాదు. కానీ కొన్ని నైతిక విలువలు అనేటువంటి అవసరం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా చేయాల్సినటువంటి అవసరం. మరి నేను మరొకసారి మహాదేవప్ప మృతికి నా తరఫున, మన ప్రధానమంత్రి గారి తరఫున నేను ప్రగాఢమైనటువంటి
సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మా పార్టీ నాయకులందరి తరఫున కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాము. దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. మరి దీనిపైన నేరస్తులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి. ఈ విషయము నిన్ననే మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఇక్కడికి వచ్చారు. వచ్చి తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా వారు కలిసి పార్టీ తరఫున నిన్న విజ్ఞప్తి చేశాము. నేను కూడా డీజీపీతో మిగతా అధికారులతో కూడా ఢిల్లీ నుంచి మాట్లాడాను. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మాకందరికీ తీవ్రమైనటువంటి ఆవేదన, మనసు కలిచివేసే సంఘటన అని చెప్పి మనం సెలవు తీసుకుంటున్నాం. నాగరాజని పిల్లతో బాగా ఇష్టపడింది. అడిగినా కదా కూడా అడిగినా ధైర్యం చెప్పండి. చేపలున్నా దగ్గర ఎంత పడవుతుంటారు ఆయన సమయం